ఆ 16 రోజుల అసెంబ్లీ సమావేశాలు చూస్తే చంద్రబాబు నాయుడు గారేమో తన కొడుకును జాకీని పెట్టి ఎత్తాడు. యువగలం అనే పేరు పెట్టి తప్పుడు ప్రచారాలు, సెల్ఫ్ డబ్బాలు. దీని మీద క్లారిటీ అడిగినాం. పరనింద, ఆత్మస్తుతి, ఇది తప్ప ఏమైనా కనపడినాయా? యువగలం పేరు ప్రకటించిన వెంటనే వైకాపా నాయకులు ప్యాంటులు దడిసినాయి. 1,00,000 కోట్ల ప్రజాధనాన్ని లూటీ చేసి నేను జైలుకెళ్ళా. తండ్రిని అడ్డం పెట్టుకుని డబ్బులు సంపాదించలా. ప్రజల కోసం, ప్రజల తరపున పోరాడడానికి నేను ఈరోజు ఈ పాదయాత్ర చేస్తున్నా. 1982-85 తప్ప ఎప్పుడు గెలవని నియోజకవర్గం మంగళగిరి. తెలుగుదేశం పార్టీ ఎప్పుడు గెలలా. నేను బాబు గారికి నాకు పదే చెప్పారు, నువ్వు కుప్పంకి వెళ్ళు, ఈజీగా ఉంటుంది, నేను ఎక్కడికి వెళ్ళినా నేను పోటీ చేసినా గెలుస్తానంటే ఒకటి చెప్పిన. అందరిలాగా కంచుకోటకి వెళ్తే మనకు కష్టమైన సీట్లు ఎట్లా గెలుస్తాం సార్? ఎప్పుడు గెలవని సీట్ నాకు ఇవ్వండి, అది గెలిచి చూపించిన తర్వాతనే నేను నాయకుడు అనిపించుకుంటానని చెప్పాను. 1985 తర్వాత మంగళగిరి నియోజకవర్గం పైన పసుపు జెండా ఎగరలేదు. 91,000 వైచులక మెజార్టీతో నేను గెలుస్తాం జరిగింది. రికార్డులు సృష్టించాలన్నా, రికార్డులు తిరగరాయాలన్నా అది కేవలం ఒక తెలుగుదేశం పార్టీ వల్లే అవుతుందని